హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక చామంతి రమాదేవి రూమ్ లో ఉన్న నకిలీ హారాన్ని తీసుకొని వస్తూ ఉండగా అంతలో రమాదేవికి మెలకు వస్తుంది. రమాదేవిని చూసిన చామంతి షాక్ అయిపోతూ వెంటనే వెళ్లి సోఫా పక్కన దాక్కొని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అంతలో రమాదేవి పైకి లేచి వచ్చి మంచినీళ్ళు తాగి రూమ్ అంతా కూడా చాలా అనుమానంగా దిక్కులు చూస్తూ వెళ్లి ఎవరూ లేకపోవడంతో పడుకుంటూ ఉంటుంది. ఇక చామంతి రిలాక్స్ అవుతుంది. వెంటనే రమాదేవి నకిలీ హారాన్ని దాచిపెట్టిన ప్లేస్ కు వెళ్లి నకిలీ హారం ఎక్కడుందో వెతికి మరీ బయటికి తను తీసుకొచ్చిన ఒరిజినల్ హారం ఆ నకిలీ హారం ఉన్న ప్లేస్ లో పెట్టి నకిలీ హారాన్ని తను తీసుకొచ్చిన బాక్స్ లో పెట్టి ఆ ఒరిజినల్ హారాన్ని రమాదేవి కబోర్డ్ లోనే పెట్టేసి ఇక చామంతి బయటకు వచ్చి అమ్మాయి ఇక అసలు మణిహారానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని అనుకుంటూ మెల్లిగా వెళ్లి సూట్ కేసు లో ఆ నకిలీ హారాన్ని పెట్టి అమ్మయ్య ఈ సూట్ కేసు అక్క రూమ్ లో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అని అనుకుంటూ ఇక మెల్లిగా ఆ సూట్ కేసు తీసుకొని రోజా రూమ్ లోకి వెళ్లి రోజా ఏ ప్లేస్ లో అయితే ఆ సూట్ కేసు పెట్టిందో అక్కడ పెట్టేసి ఇక సైలెంట్ గా బయటకు వెళ్ళబోతూ ఉండగా అంతలో రోజాకి మెలకు వచ్చి చామంతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏ అని పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇక చామంతి షాక్ అయిపోతూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతూ ఉండగా అది అక్క ఏంటంటే అని నసుకుతూ ఉండగా నిన్నే అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అని రోజా అరుస్తూ ఉంటుంది. అందరి ముందు నీతో ప్రేమగా మాట్లాడలేను, అక్క అని పిలవలేను, రేపే నేను నిశ్చితార్థం, నిన్ను కల్లారా చూసుకుందామని నువ్వు పడుకుని ఉంటే చూద్దామని వచ్చానక్క అని చెప్తూ ఉంటుంది. అవునా, ఈ రాత్రి వరకే నీకు అక్క, రేపటి నుంచి అరుణ్ కి కాబోయే భార్యని రమాదేవి కోడల్ని, నువ్వు నా కళ్ళ ముందు ఎప్పటికీ కనిపించకూడదు, నేను ఈ ఇంటికి కోడలైన మరుక్షణం మీ దారి మీరు చూసుకోండి అని రోజా చెప్తూ ఉండగా రోజు రోజుకి స్వార్థం పెరిగిపోతుంది. రేపటి రోజున నకిలీ మణిహారం అని తెలిసి అక్క పెళ్ళాగిపోతే అక్క పరిస్థితి ఏంటి, తెలిసి చేశానో తెలియక చేశానో అర్థం కాని పరిస్థితి నాది, ఏం జరిగినా అక్క మంచి కోసమే అనిపిస్తుంది అని చామంతి మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అంతలో రోజా అర్థమవుతుందా అని అడుగుతూ ఉండగా అలాగే అక్క అని చెప్పేసి చామంతి బయటికి వెళ్ళగానే వెంటనే రోజు తను దాచిపెట్టిన సూట్ కేసులో ఆ హారం ఉందో లేదో అని చెక్ చేసుకుంటుంది. ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత చాలా సంతోషపడుతూ నేను లాక్ చేసిన లాకర్ నుంచి హారం ఎక్కడికి పోతుంది అని రోజా అనుకుంటూ ఉంటుంది. అంతలో చామంతి బయటికి వెళ్లటంతో చిట్టి చామంతి ఐఎమ్ హ్యాపీ అని అడుగుతూ ఉంటాడు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను చిట్టి, అంతా నీ వల్ల రా చిట్టి, థ్యాంక్ యూ సో మచ్ రా చిట్టిగా అని మళ్ళీ చిట్టికి ముద్దు పెట్టి చాలా హ్యాపీగా చామంతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. చిట్టి సాంగ్ పాడుకుంటూ చామంతి తనకి ముద్దు పెట్టిన విషయాన్ని తలుచుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది. రోజా నిశ్చితార్థానికి రెడీ అవుతూ ఉండగా చామంతి వెళ్లి స్వయంగా వాళ్ళ అక్కని తనే రెడీ చేస్తూ ఉంటుంది. మరోవైపు అరుణ్ చాలా హ్యాపీగా రెడీ అవుతూ ఉంటాడు. అంతలో రమాదేవి కూడా హారం తన చేతికి రాబోతుంది అన్న సంతోషంలో తను కూడా సంతోషంగా రెడీ అవుతూ ఉంటుంది. అంతలో చామంతి మాత్రం వాళ్ళ అక్క సంతోషాన్ని చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. రాజగురువులందరూ కూడా నిశ్చితార్థం కోసం ఎదురు చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు చామంతి వాళ్ళ నాన్నని డాక్టర్ గారు చెక్ చేసి పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, ఇతని కండిషన్ గురించి వాళ్ళకి చెప్పారా అని అడుగుతుండగా పేషెంట్ ఫ్యామిలీ ఎవరో ఇంకా తెలియదు డాక్టర్, ఒక అతన్ని తీసుకొచ్చి జాయిన్ చేశాడు, ఛాన్సెస్ 50-50 అని చెప్పారు అని అంటూ ఉండగా 50-50 కాదు, మాక్సిమం 10% ఛాన్సెస్ ఉన్నాయి అని డాక్టర్ గారు అంటూ ఉండగా 10% అని చెప్పలేదు కానీ కష్టమే అని చెప్పాను, బట్ అతను ఒక మాట అన్నాడు సార్ అని ప్రేమ అన్నమాట డాక్టర్ గారికి చెప్తూ ఉంటాడు. అతను అంత కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడు మన ప్రయత్నం మనం చేయడంలో తప్పులేదు అని ఇద్దరు డాక్టర్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు రోజాని చామంతి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది. అరుణ్ కూడా అక్కడికి వస్తాడు. ఇక రోజా అరుణ్ ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. అంతలో గురువు గారు అమ్మ ఆచారం ప్రకారం యువరాణి యువరాజు దండలు వీళ్ళ పెళ్లి సగం జరిగిపోయినట్టు, దండలు మార్చుకోవడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ముందుగా అనుకున్నట్టే యువరాణి గారు ఆ రాజమణిహారాన్ని రమాదేవి గారికి అందించవచ్చు అని గురువు గారు చెప్పడంతో వెంటనే రోజా అలాగే అని చెప్పేసి హారం తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది. చామంతి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. రమాదేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక రోజా ఆ హారాన్ని తీసుకొచ్చి రమాదేవి చేతికి ఇవ్వగానే రమాదేవి దాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇక గురువు గారు అమ్మ ఇక కార్యక్రమం మొదలు పెడదామా అని అడుగుతుండగా ఒక్క నిమిషం గురువు గారు అని చెప్పేసి రమాదేవి రూమ్ లోకి వెళ్లి ఆ హారాన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అంతలో చామంతి బయటికి వెళ్ళిపోయి తప్పక తను చేసిన పనికి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అంతలో రమాదేవి చామంతి పెట్టిన ఒరిజినల్ హారాన్ని తీసుకుని నకిలీది అనుకుని ఈ నకిలీ మణిహారానికి నా ఇంట్లో ప్లేస్ లేదు అని బయటికి విసిరేస్తుంది. ఆ హారం వచ్చి బయట ఉన్న కృష్ణయ్య విగ్రహం మీద పడుతుంది. ఇక రమాదేవి ఆ నకిలీ మణిహారాన్ని మెడలో వేసుకోబోతూ ఉంటుంది.